టీడీపీ ఆఫీసులో వాజ్పేయి 101వ జయంతి వేడుకలు నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు వాజ్పేయి అని, అవినీతి మచ్చలేని మహానాయకుడని అన్నారు. రాజకీయ విమర్శలు తప్ప ఎవరిని కించపరచలేదని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అటల్ బిహారీ వాజ్పేయి గారి 101 జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా దేశమంతా కూడా సుశాసన్ దివస్ అంటే గుడ్ గవర్నెన్స్ డే, ఒక మంచి పరిపాలనా దినంగా అందరం జరుపుకుంటున్నాం. ఈ యొక్క పరిపాలనా దినం సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఈ దేశంలో తీసుకొచ్చిన మార్పులు మనందరం కూడా స్మరించాల్సిన అవసరం ఉన్నది. మొబైల్ ఫోన్ దగ్గర నుంచి ఇంటికి గ్యాస్ వచ్చేదాకా, అందులో గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయితే ఏంది, స్వర్ణభుజం ఏదైతే నేషనల్ హైవేస్ అయితే ఏంది, ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. మరి ఆ రోజు విలువలు సంబంధించినటువంటి ఒక రాజకీయాలకు నాంది పలకాలి అని చెప్తూ నిన్న వాజ్పేయి గారి యొక్క స్పీచ్ కూడా చెప్పారు. పార్లమెంట్లో వారు నెహ్రూ గారిని బాగా విమర్శించారు. కానీ ఆ విమర్శలకు నెహ్రూ గారు బాధపడకుండా ఒక ఈవినింగ్ డిన్నర్లో కలిసి నువ్వు చాలా బాగా మాట్లాడినావు, మంచి పాయింట్ చెప్పినావు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు దురదృష్టవశాతం తెలంగాణ రాజకీయాల్లో విలువలు భాషలకు ఒక హద్దు బత్తు లేకుండా అయిపోయింది. ఒకవైపు పార్టీ ఫిరాయింపుదారులు విలువల్ని తగ్గిస్తూ ఉంటే రాజకీయాల్లో, మరోవైపు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రితో సహా అపోజిషన్ లీడర్తో సహా వారు వాడే భాష ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచేటటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాజ్పేయి గారు ఎప్పుడు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు జారి ఎవరిని కూడా అవమానించలేదు. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేశారు, సైద్ధాంతిక విమర్శలు చేశారు. కానీ నిన్న చూసాం మనం, స్వయాన ముఖ్యమంత్రి గారు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడిన భాషలు, మరి వారికి ప్రతీకారమైన భాష ఈయన ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణలో రాబోయేటటువంటి తరము ఏ భాష నేర్చుకోవాలి, ఏ రాజకీయాలు నేర్చుకోవాలి, ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అటల్ బిహారీ